కీరవాణి సార్ వల్లనే ఈ సినిమా మ్యాక్సిమం ఇంత హైప్ వచ్చింది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకుండా ఈ సినిమా ఆ పవర్ స్టార్ ఆ క్యారెక్టర్ని ఎలివేషన్ మాత్రం కీరవాణి సార్కి హ్యాట్స్ ఆఫ్. ఫైట్స్ ఎక్సలెంట్ అండి, ఫైట్స్ ఎక్సలెంట్. ఇంకొక విషయం ఏంటంటే మేబీ క్రిష్ మొత్తం సినిమాని క్రిష్ జాగర్లమూడి గారు తీసి ఉంటే ఇంకా బ్లాక్ బస్టర్ అయ్యి ఎక్స్పెక్టేషన్స్ ఇంకా సూపర్ ఉండేదని మా అభిప్రాయం. మధ్యలో ఏవో కారణాల వల్ల తను దూరం అయ్యాడు, సో నో ఇష్యూస్. బట్ జ్యోతికృష్ణ గారు కూడా దాన్ని తగ్గకుండా తీశారు. బట్ అదే క్రిష్ జాగర్లమూడి గారు మొత్తం 100% తన ఎఫర్ట్ పెట్టి 100 ఫైనల్ వరకు తను తీసి ఉంటే మాత్రం సినిమా ఫస్ట్ హాఫ్ ఎలా ఉందో సెకండ్ హాఫ్లో అలానే ఉండేది. ఒక ఇంకా పవర్ స్టార్కి తిరుగు లేకుండా కంబ్యాక్ ఉండేది ఈ సినిమా. స్టోరీ ఎలా అనిపించింది? స్టోరీ లైనప్ అంటే మనకి వీటి గురించి తెలియదు. సనాతన ధర్మం కానీ మన పాస్ట్ హిస్టరీలో మనల్ని ఈ కొంతమంది అందరు వెధవలు ఔరంగజేబు, బాబరు, అక్బరు చెప్పిరు కానీ హరిహర వీరమల్లు లాంటి కొంతమంది మన తెలుగు వాళ్ళు కానీ మన సంప్రదాయం ధర్మం కోసం పోరాడిన వాళ్ళ గురించి ఎప్పుడు చెప్పలేదు చిన్నప్పుడు. ఇప్పుడు సినిమాలు చూసి నేర్చుకోవాల్సి వస్తుంది మనం. ఇప్పటికీ ఎవరికి తెలియదు. ఇలాంటి సినిమాలు మళ్ళీ రావాలి, పవర్ స్టార్ గారు ఇలాంటి సినిమాలు మళ్ళీ చేయాలి అని కోరుకుంటూ యాజ్ ఏ హిందూగా, యాజ్ ఏ సనాతన ధర్మం ఫాలో అయ్యే వాడిగా, పవర్ స్టార్ అభిమానిగా మేమెప్పుడు ఆయనతోనే ఉంటాం. ఆయన ప్రాణం పోయేంత వరకు ఆయన ఫైట్ చేస్తాడు, మేము ఆయన వెనక ఉంటే ఉంటాం. విఎఫ్ఎక్స్ చాలా డిసప్పాయింటెడ్ అండి. ఎందుకంటే ఆ గుర్రాల సీన్ కానీ ఆ తోడేళ్ల సీన్ కానీ మేము అది క్లియర్గా కనపడిపోతుంది. అంటే అది చిన్న మనం లాస్ట్ టైం ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాలో చూసాం, అక్కడ ఆ సూపర్ విఎఫ్ఎక్స్ అది. ఇది ఇందులో కూడా కొంచెం వీళ్ళు బడ్జెట్ పెట్టి ఆ విఎఫ్ఎక్స్ చూసి ఉంటే సూపర్ ఉండేది. బట్ ఇక ఏం రత్న గారిని ఇబ్బంది పెట్టకూడదనో మరి ఇంకేదన్నా, అతను ఆల్రెడీ స్ట్రగుల్లో ఉండి ప్రొడ్యూస్ చేసి సినిమా ఇన్ని సంవత్సరాలు పోస్ట్ పోన్ అవ్వడం వల్ల మేబీ అది ముందుకు పోలేకపోయి ఉంటుంది. సో ఓవరాల్గా ఆ విఎఫ్ఎక్స్ని డామినేట్ చేస్తూ మన కీరవాణి గారు బీజిఎంతో సినిమాని ఇక్కడ నిలిపాడు. ఇక్కడ ఫ్యాన్స్కి పండగ అండి. అంటే ఇప్పుడు చెప్పుకుంటారు అలాగే కాదు, అది ఇంకా చాలా బాగుండేది. మేడం ఇప్పుడు మంచితో చెడు ఎలా ఉంటుందో మంచి రివ్యూస్తో పాటు బ్యాడ్ రివ్యూస్ కూడా ఉంటుంది. సో ఎవరైతే బ్యాడ్ రివ్యూస్ ఇస్తారో వాళ్ళందరూ చెప్పేదంటే ఒకటే సింపుల్గా చెప్పేదండి. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఇలా ఈ పబ్లిసిటీ కావాలి యాక్చువల్లీ. సో మూవీ ఎంత బాగున్నా ఎంత బాగాలేకపోయినా హైప్ అవ్వాలంటే వాళ్ళకి క్రియేట్ చేయాలి స్టార్ట్అప్ అనేది. సో వాళ్ళు అలా క్రియేట్ చేస్తారు, నెగిటివ్ క్రియేట్ చేస్తారు వాళ్ళు. బీజిఎం అనేది దానికి ఒక ప్రాణం, ఒక సోల్, ఒక బాడీకి సోల్ ఎంత ఇంపార్టెంటో ఒక మూవీకి బీజిఎం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఆ బీజిఎం అనేది దానికి ఒక ప్రాణం చెప్పొచ్చు. చాలా బాగా సపోర్ట్ చేసింది ఆ బీజిఎం అనేది. ఆయన యొక్క పవర్కి, ఆయన యొక్క కల్ట్కి, ఆ యొక్క షార్ట్స్కి ఆ బీజిఎం అనేది ఒక ప్రాణం చెప్పొచ్చు. క్లైమాక్స్ సీన్ చెడదొప్పేశారు అనేసి అంటున్నారు అన్న చాలా మంది. బాబీ డియోల్ అసలు ఏం యూజ్ చేసుకోలేదు, అనవసరంగా పెట్టుకున్నారు. ఎందుకంటే బాబీ డియోల్ ఎందుకు యూజ్ చేసుకోలేదు అంటే ఇంకా టైం రాలేదు యాక్చువల్లీ. ఎందుకంటే ఈ మూవీ 2 parts గా డివైడ్ అవుతుంది. ఇది 2 parts గా డివైడ్ అవుతుంది. ఈ 2 parts గా డివైడ్ అయినప్పుడు మీకు ఇప్పుడు అలాగే కదా, బాహుబలి చూసినప్పుడు కూడా అరే ఆయన ఎందుకు చంపేశాడు ఒక థాట్ లో ఉంటారు. అట్ ద సేమ్ టైం ఆయన యూజ్ చేసేది సెకండ్ పార్ట్ యూజ్ అవుతుంది అనమాట. అదే ఇంకా మీకు తెలిసి అడుగుతారో తెలియదు మ్యూజిక్ ఒకటే. అది విఎఫ్ఎక్స్ అంటే అది మరి పర్సనల్ గా మనీ లేక తెలియదు, మరి ఏంటో అనేది ఏం రత్నం గారికి తెలియాలి ఇంకా. సో బడ్జెట్ లేకపోవడం వల్ల అది తెలియదు మనకి. బట్ విఎఫ్ఎక్స్ అనేది ఈ మూవీకి చాలా పెద్ద డ్రాబ్యాక్. సో ఓపెన్ చెప్తా, నేను చాలా పెద్ద ఫ్యాన్ పవన్ కళ్యాణ్కి. సార్ ఓపెన్ చెప్తా, విఎఫ్ఎక్స్ కొంచెం డ్రాబ్యాక్. అదొక్కటి బాగా సెట్ చేసుకుంటే ఇట్స్ నెక్స్ట్ లెవెల్ మూవీ అనమాట. అది ప్రాణం అండి. మ్యూజిక్ అనేది బీజిఎం ప్రాణం వచ్చాడు మూవీకి. చాలా బాగా చేశారు. 3.5. థ్యాంక్ యూ. మెయిన్ ప్రాబ్లం సెకండ్ హాఫ్తోనే స్టార్ట్ అయింది. వాళ్ళు ఏదైతే విఎఫ్ఎక్స్ అని చెప్పి ఒక ట్రావెలింగ్ స్టార్ట్ చేశారో దరిద్రంగా వచ్చా విఎఫ్ఎక్స్. అయితే అనుకునే వాళ్ళం ఇయర్ బిగ్గెస్ట్ రోల్ మెటీరియల్ కన్నప్ప ఇద్దాం అనుకున్నాం, కానీ కన్నప్పని మించి ఆదిపురి రేంజ్ లెవెల్లో అయితే విఎఫ్ఎక్స్ రోల్ అయితే ఆ లెవెల్లో ఉంది. కన్నప్పనే బెటర్ అనిపించింది అన్న, చాలా వరకు కన్నప్పనే బెటర్ అనిపించింది. అట్లీస్ట్ వాళ్ళు రియల్ లొకేషన్లో ట్రై చేశారు. అట్లీస్ట్ వీళ్ళు కూడా అలా ఒక ఇప్పుడు మనం క్రిష్ గారి ప్రీవియస్ మూవీ చూసుకుంటే గౌతమ్ బుద్ధ చాత్కర్ణ అయినా సరే, లేదంటే చిరంజీవి గారి సైరా అయినా సరే, వాళ్ళు రియల్ లొకేషన్లో తీసుకొని అట్లీస్ట్ విఎఫ్ఎక్స్తో కొంచెం మేనేజ్ చేశారు. ఇక్కడ ఏంటంటే మరి గ్రాండ్గా మాకు కనిపించాలని చెప్పి ప్రతి సీన్ని, హార్స్లో వచ్చే ప్రతి సీన్ని కూడా విఎఫ్ఎక్స్ పెట్టడం వల్ల చాలా దర్దంగా అనిపించింది. కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ ఉంటాయి. ఒక యజ్ఞం సీన్ ఒకటి ఉండేది, వర్షం పడేది. ఆ సీన్ వరకు చాలా బాగుంది. డైరెక్షన్ అయినా సరే, లేదంటే డైలాగ్స్ అయినా, లేదంటే మేకింగ్ అయినా అంతా బాగుంది. కానీ
విఎఫ్ఎక్స్ వచ్చేసరికి వర్షం డ్రాప్ పడేటప్పుడు ఆయన మొహం అంత ఒక డ్రాప్ పడుతుంది. దాని వరకు చిన్నపిల్లలు చూసుకొని అవుతారు. చిన్నపిల్లల వరకు ఎందుకు కండువలు వేసుకొచ్చిన ఫ్యాన్స్ అని అవుతున్నారు. ఆ లెవెల్లో ఉందా ఇదైతే సీక్వెన్స్ అయితే. అండ్ ఇంకొకటి మనకి ఏదైతే హార్స్తో వచ్చే ప్రతి సీక్వెన్స్ కూడా సెకండ్ హాఫ్ను మొత్తం ఆ విఎఫ్ఎక్స్ చెడగొట్టింది. ఫస్ట్ హాఫ్ ఏదైతే మనకు ఫుల్ పొటెన్షియల్ ఉండేదో మొత్తం మీద వచ్చింది. ఎంత కూర్చోబెట్టినా సరే లేనప్పుడు నార్మల్గా తీసుకోవాలి. అది లేకుండా అవి పెట్టి అనవసరంగా ఒక మంచి పొటెన్షియల్ అయితే వెయిట్ చేశారు. కాకపోతే ఏంటంటే క్రిష్ గారి విజన్ ఏదైతే ఆయన అనుకున్నారో ఆయన విజన్లోనే ఎగ్జిక్యూట్ చేస్తుంటే మరో బాహుబలి 1 అయ్యేది. బట్ గోల్డెన్ ఆపర్చునిటీ మిస్ అయింది. 20 బీజిఎం ఒకటి, పవర్ స్టార్ గారి స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన ఎలివేషన్స్. అది కాకుండా మీరు ఏది ఎక్స్పెక్ట్ చేసినా సార్ సినిమాలో ఉంటుంది. ఒక కామెడీ అయినా, లేదంటే ఒక మంచి గ్రిప్పింగ్ స్టోరీ అయినా, లేదంటే సెకండ్ హాఫ్లో ఉండాల్సిన ఒక డ్రామా అయినా, లేదంటే సెకండ్ పార్ట్కి ఇవ్వాల్సిన ఒక లీడ్ అయినా సార్, ఒక కాన్ఫ్లిక్ట్ పాయింట్ అయినా సార్, ఏది లేకుండా పోయింది. అంత కాన్ఫ్లిక్ట్ అదే ఒక స్టార్ మూవీకి చేయాల్సిన గ్రాఫిక్స్ ఇదైతే కాదు. ఇప్పుడు మొన్న మనకి హనుమాన్ వచ్చింది, చిన్న హీరో 50 బడ్జెట్ అని చాలా బాగా తీసుకున్నారు. మొన్న ఇది వచ్చింది తమ్ముడు మూవీ వచ్చింది, దాని వరకు కూడా గ్రాఫిక్స్ వరకు చాలా కొంచెం మేనేజ్ చేశారు. అలాంటి మేనేజ్ ఎందుకు దీనికి చేయలేకపోయారు. ఒక స్టార్ పవర్, అది కూడా టైం లేదంటే అనుకోవచ్చు. 5 years తీశారు సినిమా. ఆ 5 years తీసిన సినిమాని కూడా అట్లీస్ట్ కాస్త కోసం చెప్పుకోవాలంటే ఆ 20 minutes బాగుంది. సెకండ్ హాఫ్ మొత్తం ఇప్పుడు 1 hour 20 minutes అదే చెప్తున్నా. మీరు ఒక ఫ్యాన్గా వస్తే మాత్రం టైటిల్ కార్డుతోనే మీరు పెట్టిన డబ్బులకి న్యాయం చేశాడు. బట్ ఒక ఆడియన్స్గా వస్తే, కామన్ ఆడియన్స్గా వస్తే మాత్రం ఏదో ధర్మం అని చెప్పి ధర్మం పక్కన పెడితే మీరు పెట్టిన డబ్బులకి అయితే న్యాయం చేయలేదు. అదైతే చెప్పచ్చు. ఫస్ట్ హాఫ్ వరకు 3.5 వచ్చు, ఎందుకంటే కంప్లీట్గా ఫ్యాన్ స్టాప్ ఉంది. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి మాత్రం 2 ఇవ్వచ్చు. ఆ లెవెల్లో.